దేవుడు ఒకని పక్షంగా ఉంటే ఆ ఒక వ్యక్తి ఎలా ఉంటాడంటే 1000 మందిగా మారిపోతాడు. దేవుడు ఒక వ్యక్తి పక్షంగా యుద్ధం చేశాడు అంటే ఆ వ్యక్తి ఇంకా జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోతున్నాడని అర్థం. ఆ వ్యక్తి దేవుడు తన పక్షంగా రావడానికి దేవుని వైపుకి తిరగాలి. ఏ విషయంలో నువ్వు వెనక్కి తిరిగావో నాకు తెలియదు. ఏ విషయంలో అభ్యంతరం పెట్టుకుని వెనక్కి తిరిగావో నాకు తెలియదు. ఆ ఒక్క విషయం ఎక్కడుందో గుర్తుంచుకో. తవ్వుకో. నీ ఆత్మీయ జీవితం ఎక్కడ పడిపోయిందో ఒకసారి తవ్వి చూడు. ఎక్కడ పడిపోయావు ఒకసారి తవ్వుకోవాలి. మన వాళ్ళు అంటారు సరే ఆ కథమంతా ఎందుకు తవ్వుకుంటున్నావు అంటారు కదా. తవ్వుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడ పడిపోయాను తవ్వుకుంటూ వస్తే ఎక్కడో దుక్కుని కనపడుతుంది నువ్వు పడిపోయిన స్థితి, నువ్వు త్రొట్టిల్లిపోయిన స్థితి, దేవుడికి ఎండు చూపించే స్థితి, ముఖం తిప్పేసుకునే స్థితి ఎక్కడో ఉంది. అందుకే మీరు నా తట్టు తిరిగిన ఎడల. మలాకి 3:7 చదవండి ఒకసారి. మలాకి 3:7. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా. చాలు చెప్పండి. ఇప్పుడు మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగేదని అన్నాడు కదా. అక్కడ దేని విషయంలో మీ తట్టు తిరిగిదమయ్యా అని మీరు అంటారట. ఎందుకంటే వాళ్ళు యెహోవాని ఆరాధిస్తున్నారు, దేవుని సన్నిధికి వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఒక విషయంలో వెనక్కి తిరిగిపోయారంట వాళ్ళు. దేవునికి మాకు వద్దు, ఈ విషయంలో మాకు నచ్చలేదు అని వెనక్కి తిరిగిపోయారట. ఆ విషయంలో నా వైపుకు తిరగండి మీరు అంటున్నాడు దేవుడు. నేను తిరగమంటున్నారు వీళ్ళు. అర్థమైందా మీకు? గమనించండి. అది ఏదో విషయంలో మీరు వెనక్కి తిరిగిపోయి ఉండొచ్చు. ఏదో ఒక విషయంలో అభ్యంతరం పెట్టుకుని వెనక్కి తిరిగిపోయి ఉండొచ్చు. ప్రార్థనకు రావచ్చు, వాక్యం వినొచ్చు, ప్రార్థన చేయొచ్చు, అన్నీ బాగుండొచ్చు. కానీ ఎక్కడో వెనక్కి తిరిగారు ఏ విషయంలోనో. వాళ్ళు కూడా ఎవరు? పరిచయులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు. వీళ్ళందరూ కూడా వాళ్ళతో మాట్లాడుతున్నాడు దేవుడు మలాకి ద్వారా. మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతానండి. అదేంటయ్యా, మేము మందిరానికి వెళ్తున్నాం, దేవుని వాక్యం వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అర్పణలు అర్పిస్తున్నాం, బలులు అర్పిస్తున్నాం, ఇవన్నీ అర్పిస్తుంటే ఇంకా మమ్మల్ని మీ తట్టు తిరగమని దేవుడు చెప్తున్నాడని ఎందుకు చెప్తున్నాం? మేము ఆయన తట్టు తిరిగి ఉన్నాం కదా. అంటే మీరు తిరిగారు రైటే, వెళ్తున్నారు, వస్తున్నారు. కానీ కొన్ని విషయాల్లో ఆయనకి అభ్యంతరకరంగా వెనక్కి తిరిగారు. ఆ విషయాలు తిరగమంటున్నాడు ఇప్పుడు దేవుడు అంటున్నాడు. అర్థమైందా లేదా మీకు? ఇప్పుడు ఏ విషయంలో వెనక్కి తిరిగిపోయావో అది నీకు తెలియాలంటే తవ్వు. అప్పుడు ఎక్కడో కనపడుతుంది అన్నమాట. నువ్వు పడిపోయిన స్థితి, నువ్వు పతనం అయిపోయిన స్థితి, ఎవరి ద్వారానో ఏ విధముగానో నువ్వు పడిపోయిన స్థితి అక్కడ కనపడుతుంది. అప్పుడు వెంటనే ఆ విషయంలో నువ్వు పశ్చాత్తాపడి దేవుని వైపుకి తిరిగితే మరలా నిన్ను ఆయన చేర్చేసుకున్నాడు. ఇంకా తప్పు ఆయన చూడడు. ఆయన ఏం చేస్తాడంటే ఆ పాపాన్ని కడిగేసి దాన్ని పక్కన ఆడేసి ఇంకా చూడకుండా నిన్ను మరలా లేవనెత్తేస్తాడు. నువ్వు ఇంకేం పోగొట్టుకున్నావు అవన్నీ తిరిగి ఇచ్చేస్తాడు మరలా నీకు. నువ్వు సమాధాన పడిన వెంటనే ఆయన వైపు తిరిగిన వెంటనే నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చేస్తాడు దేవుడు. ఇస్తానని చెప్పాడు. మీరు పోగొట్టుకున్నవన్నీ మరలా మీకు తిరిగి ఇస్తానని చెప్పాడు. నువ్వు ఒప్పుకోవాలి, ఆయన వైపుకి తిరగాలి. అంతేగాని దేవుని సన్నిధికి వచ్చేయడం, వాక్యం వినేయడం, ప్రార్థన చేయించుకోవడం, వెళ్ళిపోవడం ఇది ఆయన తట్టు తిరిగినట్టు కాదు. ఇది సరవ్వాలి. ఇందులోకి ఆయన రావాలి. అది ఆయన తట్టు తిరగడం అంటే.